హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ఐసెట్ 2024 పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా షిఫ్ట్ 1లో జరిగిన ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్స్ మేము ముందుకు తీసుకొచ్చాం. 10 క్వశ్చన్స్ ఆడ్ వన్ అవుట్ నుంచి వచ్చాయి. 6th మేన జరిగింది ఎగ్జాము 2024 పేపర్. ఈ 21 to 30 అనే క్వశ్చన్స్ ఆడ్ వన్ అవుట్ సంబంధించినవి. అన్నిటికంటే ఈజియెస్ట్ టాపిక్ అని చెప్పాలి టోటల్ ఐసెట్ ఎగ్జామ్లో. ఇది జస్ట్ 3 to 5 minutesలో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వచ్చు. దట్టు మిస్టేక్ లేకుండా ఆన్సర్స్ ఇవ్వచ్చు అనమాట. చాలా ఈజీగా ఆన్సర్లు పెట్టచ్చు, ఎందుకంటే డిఫరెంట్గా ఉండేదాన్ని ఐడెంటిఫై చేయడమే కాబట్టి 10 క్వశ్చన్లు కూడా మీరు జస్ట్ విత్ ఇన్ 5 minutesలో ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్స్ అనేవి ఇవ్వగలరు. ఒకసారి చూద్దాం క్వశ్చన్స్ ఏమొచ్చాయనేది. షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్లో ఆడ్ వన్ అవుట్ నుంచి ఫస్ట్ది క్రికెట్, చెస్, హాకీ, ఫుట్బాల్. ఈజీ క్వశ్చన్. అవుట్డోర్ 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 గేమ్, ఇదొక్కటి ఇండోర్ గేమ్. సో ఆన్సర్ ఈస్ చెస్. సో ఇవన్నీ టీమ్స్ ఆడతాయి, అలా అయినా తీసుకోవచ్చు. ఇది ఇద్దరే ఆడతారు. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అలా తీసుకున్నా కూడా వచ్చేస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జస్ట్ మీకు 5 to 10 seconds తెలిస్తే పెట్టడం, లేదంటే నెక్స్ట్ క్వశ్చన్, లేదా హాఫ్ మినిట్ ఆలోచించినా దీని గురించి పూర్తి ఆన్సర్ వచ్చేస్తుంది. అన్ని గమనించినట్టయితే బీబీ, సిసి, ఏఏ, ఎఫ్ఎఫ్ క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్. ఇదొక్కటి క్యాపిటల్తో పాటు స్మాల్ లెటర్స్. ఇక్కడ డిఫరెన్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఉండింటే నెక్స్ట్ చూసేవాళ్ళం. బి తర్వాత సి లేదు, డి వచ్చింది. ఇక్కడ డి లేదు, ఈ వచ్చింది. బి లేకుండా సి వచ్చింది. జి, హెచ్, హెచ్ఐజే. ముందు చూడాల్సింది ఏమంటే లెటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి లేదా. క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ ఒక్కటి డిఫరెంట్గా ఉంది, క్యాపిటల్ స్మాల్. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్, 4th. నెక్స్ట్ క్వశ్చన్ 11 square, 12 square చూస్తూనే అర్థమవుతుంది. 13 square, ఇది 15 squareకి ఒకటి ఎక్స్ట్రా ఉంది, 225 కంటే ఎక్స్ట్రా. సో అన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఇది ఒక్కటి స్క్వేర్ లేదు. సో చాలా ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అనమాట ఆడ్ వన్ అవుట్ అనేది. ఆడ్ థింగ్ అనేది చాలా ఈజీ. ఐసెట్ ఎగ్జామ్లో ఈజియెస్ట్ టాపిక్స్లో ఇదొకటి. ఆడ్ థింగ్ అనేది 10 క్వశ్చన్లకు 10 కరెక్ట్ రాయొచ్చు, అది కూడా తక్కువ టైంలో రాయొచ్చు అనమాట. నెఫ్రాలజీ, ప్యాథాలజీ, మైకాలజీ ఇవన్నీ బయాలజీ రిలేటెడ్, స్టడీస్కి రిలేటెడ్. ఇదొక్కటి వచ్చేసి ఆస్ట్రాలజీ, స్టార్స్కి రిలేటెడ్ అనమాట. మన హెల్త్ రిలేటెడ్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ రిలేటెడ్ కాదు. ఇది వచ్చేసి ఆస్ట్రాలజీ, ప్రెడిక్ట్ చేయడం అనమాట. టోటలీ ప్రిడిక్షన్ పైన, ఇదంతా సైంటిఫిక్ అప్రోచ్ పైన ఉంటుంది. కాబట్టి చూస్తూనే ఆస్ట్రాలజీ డిఫరెంట్ అని మనం కనుక్కోవచ్చు. ఇది డిసీజెస్ సంబంధించింది, న్యూరాన్ సంబంధించి, నెఫ్రాలజీ, నెఫ్రాన్స్, తర్వాత వచ్చేసి మైకాలజీ. సో ఇవన్నీ కూడా బయాలజీకి సంబంధించినవి. ఇదొక్కటి వచ్చేసి ఆస్ట్రాలజీ, పూర్తిగా డిఫరెంట్ అనమాట. ఆడ్ వన్ అవుట్ ఏది అంటే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్. ఇదొక్కటి నోబెల్ గ్యాస్, ఇనర్ట్ గ్యాసెస్ అంటారు, అలా చెప్పొచ్చు. లేదంటే ఇవన్నీ పీరియడ్, సెకండ్ పీరియడ్లో ఉన్నాయి పీరియాడిక్ టేబుల్లో, ఇదొక్కటి ఫస్ట్ పీరియడ్లో ఉంటుంది, అలా తీసుకున్నా. లేదా నోబెల్ గ్యాస్, ఇవి నార్మల్ గ్యాసెస్, అలా తీసుకున్నా కూడా హీలియమే కరెక్ట్ అవుతుంది. ఇక ఇవన్నీ షార్ట్ ఫామ్స్. అశ్వులిపి, సంకేత్ లిపి, షార్ట్ హ్యాండ్, ఇవన్నీ షార్ట్ ఫామ్స్ అనమాట. లాంగ్వేజ్లో గీతల రూపంలో రాసేటి. ఇదొకటి లాంగ్వేజ్, సాంస్క్రిట్ అనేది ఒక లాంగ్వేజ్ కాబట్టి సాంస్క్రిట్. ఇవన్నీ లాంగ్వేజెస్ కాదు, షార్ట్ ఫామ్స్ అనమాట, షార్ట్ కట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఆడ్ వన్ అవుట్ కూడా చాలా సింపుల్. స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ చూడాలి. మధ్యలో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, లాస్ట్లో స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఏబి, బిసి, పిక్యూ, టియు అన్ని సరిపోయింది. దాని తర్వాత ఈఎఫ్, ఎఫ్జి, టియు, ఎక్స్వై, తర్వాత ఐజే, జేకే, వైజెడ్, బీసీ వరుసగా ఉన్నాయి. కానీ ఈ రోజు చూసుకోవాలి వరుస. బి తర్వాత సిడి లేదు, ఈఎఫ్ వచ్చింది. సి తర్వాత డిఈ లేదు, ఎఫ్జి వచ్చింది. క్యూ తర్వాత ఆర్ఎస్ లేదు, టీ వచ్చింది. యు తర్వాత విడబ్ల్యూ లేదు, ఎక్స్, ఇది కరెక్టే. దీని తర్వాత ఎఫ్ తర్వాత జిహెచ్ లేదు, ఐజే వచ్చింది. ఎఫ్ తర్వాత జి తర్వాత హెచ్ఐ లేదు, జేకే ఉంది. యు తర్వాత విడబ్ల్యూ, యువి, విడబ్ల్యూ లేదు. తర్వాత ఏముండాలి, ఎక్స్ ఉండాలి, కానీ ఇక్కడ రాంగ్ ఉంది. సో ఎక్కడ రాంగ్ ఉందని చూసుకుంటూ పోతే ఇక్కడ రాంగ్ వచ్చింది. అన్నిటికీ 2 గ్యాప్ ఉన్నాయి ఇక్కడ మధ్యలో. ఇక్కడ మాత్రం 2 గ్యాప్ కాకుండా 3 గ్యాప్ వచ్చింది.
కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ వీటితోనే ప్రొడక్షన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు దీన్ని. ల్యాండ్, లేబరు, క్యాపిటల్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ దీంతో అవుతుంది. ప్రొడక్షన్ అయిన తర్వాత, ప్రోడక్ట్ తయారైన తర్వాత లాస్ట్కి వచ్చేది లాభం. సో ఇది డిఫరెంట్. ప్రాఫిట్ అనేది దీనికి లింక్ కాదు. ఇవన్నీ కరెక్ట్గా ఉండి ప్రొడక్షన్ జరిగి తర్వాత ప్రోడక్ట్ వచ్చిన తర్వాత సేల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది ప్రాఫిట్. సో పూర్తిగా డిఫరెంట్ ఇది. యాపిల్, ఆరెంజ్, పైనాపిల్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్. ఇది ఫ్రూట్ వెజిటేబుల్ కింద వస్తుంది. తింటారు డైరెక్ట్గా, కానీ ఇది ఒక వెజిటేబుల్, టొమాటో అనేది. సో సింపుల్, చాలా లో లెవెల్. అంటే ఈవెన్ 6th, 7th, 8th క్లాస్ పిల్లలు కూడా రాయగలిగే క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఫైండ్ ఆడ్ థింగ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. నెక్స్ట్, గూడు అనేది పిచ్చుకలు ఉండడానికి, ఇది గుర్రాలు ఉండేది. ఇది వచ్చేసి హోల్స్, రంధ్రాల్లో ఇవి ర్యాట్స్, ఫ్రాగ్స్ అట్లాంటివి ఉంటాయి. బోట్లో ఏమీ ఉండవు కాబట్టి బోట్ ఒకటి డిఫరెంట్. ఇవన్నీ జంతువులు నివసించేవి. జంతువులు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మాత్రం బోట్లో అయితే ఉండదు. జంతువుల నివాసాలు ఇవన్నీ. బోట్ మాత్రం డిఫరెంట్, పూర్తి డిఫరెంట్. ఈ 10 క్వశ్చన్స్ చూడండి, ఎంత తక్కువ టైంలో ఈ 10 క్వశ్చన్స్ అనేవి మనకు అయిపోయాయి. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా కూడా 5 minutes లోపే అయిపోతుంది. కాబట్టి మీరైతే 3 minutesకే ఈ 10 క్వశ్చన్స్ అయిపోచేయగలరు. సో 3 minutesలో 10 క్వశ్చన్స్ అంటే చాలా టైం సేవింగ్. ఐసెట్టే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అందరికంటే టైం మేనేజ్మెంట్ దగ్గరే ప్రాబ్లం అవుతుంది. 10 క్వశ్చన్స్లో 3 minutes చేయగలిగిన ఇట్లాంటి ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని ఎక్కువ సాల్వ్ చేయగలిగితే తక్కువ టైంలో అయిపోయేటివి. మీకు ఐసెట్ ఎగ్జామ్ అనేది విత్ ఇన్ టైం 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగే టైం మీకు మిగులుతుంది. లేదు అంటే ఏమంటే ప్లాన్ చేసుకోకుండా సెక్షన్స్ ఏమంటే వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మీరు 200 క్వశ్చన్స్ అటెంప్టే చేయలేరు. కాబట్టి టైం సేవింగ్ అయ్యే సెక్షన్స్ అన్నిటి ఒక చోట రాసుకొని ఫస్ట్ వాటిని అటెంప్ట్ చేశారంటే మీ ఎగ్జామ్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ విత్ ఇన్ టైం మీరు 200 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం ఐసెట్ సంబంధించి అన్ని వీడియోస్ కోసం సంబంధించి ఐక్యూ అకాడమీ ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.